కొద్ది శవాలం పుట్టడానికని కూడా అంటా ఉన్నారు. ఆ సెంటు జలాల మరుగుదొడ్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఏమిచ్చాడు? 80,000 కోట్లు నీరు చెట్టు అని తినేసాడు. రామోజీరావు 1,200 ఎకరాలు రాశాడు. ఎన్నో పథకాలు ఆడికి టీవీ పై వాడికి ఏబి అన్నాడు కంటే రాధాజీ రామోజీలు వాళ్ళ పేర్లు. రాధాజీ రామోజీలు 95లో ఎన్టీ రామారావు నిన్ను పోటీ పొడిచి ఈ టైంలోనే 40 మంది పోతారు, 145 మంది పోయారు శ్రేయ ఓట్లకి అన్నాడు. ఎవరో రామోజీరావు. దానికి ప్రతిఫలం ఇవాళ 1,00,000 కోట్లు చేస్తుంది ఆ రామోజీ ఫిల్మ్ సిటీ. వాళ్ళిద్దరికి 50-50. ఇవాళ ఇది ఉంది, హెరిటేజ్ ఉంది. హెరిటేజ్లో అమరావతిలో కూడా హెరిటేజ్లో భూములు ఎలా వచ్చాయి? ఏ హెరిటేజే కానీ గోదావరి లేదా, లేకపోతే విశాఖ లేదా, బోల్డ్ ఉన్నాయి కదా పాడి పరిశ్రమలో. వాళ్ళకెందుకు లేదు అంటున్నాను. జగన్ 2014లోనే 130 సీట్లు రావాలా. ఆయాల ఎప్పుడైతే కొమ్మనేని శ్రీనివాస్ గారు అప్పుడు సాక్షిలో ఉన్నాడు, అప్పుడు ఎన్టీవీలో ఉండేవాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ 135కి 175కి 135 నుంచి 140 సీట్లు అనేవాడు. వెంటనే పవన్ కళ్యాణ్ ఇంటికి పోయాడు చంద్రబాబు. 3 గంటల వెయిటింగ్ చేశాడు. 3 గంటల వెయిటింగ్ 67 సీట్లు నెగ్గాయి. 1% తేడాలో ఒక 70-80 సీట్లు పోయాయి 1% తేడాలోని. అందులోనే అమర్ రాంబాబు లాంటి వాళ్ళు 700తోనే పోయారు. ఆ కోళ్ళ జయప్రసాద్ వాడు దుర్మార్గుడు. ఆడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీనే తినేశాడు. ఆడు ఆఖరిని బలవసో తెచ్చాడు. ఈ పప్పుగాడికి వద్దంతేదో జయంతేదో వెళ్దాం. ఆడు మంగళగిరిలో ఓడిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష పప్పుగాడు మంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష అంటే ఎమ్మెల్సీలు, పప్పుగాడు మంత్రి అయ్యాడు. ఆడికి వద్దంతేదో జయంతేదో వెళ్దాం. ఆడు ఎంత డబ్బు సంపాదించకుండా ప్రత్యేక విమానం మీద ఢిల్లీ వెళ్ళాడు. రామ్మూర్తి నాయుడు ఇద్దరునే డబ్బు ఉండాలి కదా. మా దగ్గర మేము ఆ పుట్టుకలో చూడమను, వాళ్ళ బాబు పుట్టుకలో మేము డబ్బు ఉన్న వాళ్ళు ఇవాళ మా దగ్గర లేదు. మరి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి ఏ విధంగా వచ్చాడు? చంద్రబాబు నాయుడు ఇంచుమించులో భారీ దేశం మొత్తం మీద ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి చేశాడు అతను. కాబట్టి ఎక్కువ లక్షం 5-6 లక్షల కోట్లు తినేసాడు. రామోజీరావు, రాధాజీ ఇలాంటి వాళ్ళు అందరూ బినామీలు ఉన్నాయి. ఇప్పుడు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం చేశాడు, జైలు చేస్తున్నాడు. జైలు సీఎం చేసింది, జైలు చేసింది. హర్యానాలో ఓంప్రకాష్ చౌతాలని దేవీలాల్ కొడుకు ఆ టీచర్స్ కుంభకోణంలో తప్పులు చేస్తా ఆడు జైలు చేశాడు, సీఎం పోయింది. చంద్రబాబు చట్టానికి చుట్టం ఏం కాదు. చంద్రబాబు బెయిల్ రాకపోవచ్చు, 3 ఏళ్ళు ఉండొచ్చు, 3 సంవత్సరాలు 4 ఏళ్ళు ఉండొచ్చు. జగన్ గారు 16 నెలలు అభియోగం మీద పెట్టలేదా? 16 నెలలు జైలు చేయలేదా? వస్తుంది ఇతను. మరి ప్రజల పక్షాన పోరాడుతుంటే అక్రమంగా కేసులు పెట్టారనేసి కూడా అంటా ఉన్నారు కదా. ప్రజల పక్షాన్ని ఏం పోరాడాడు? మంచి చేద్దామని పోరాడుతుంటే నేను నా మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నా. ప్రజల పక్షాన్ని పోరాడేలా ఉంటే ఆంధ్రప్రదేశ్ 95 నుంచి 2004 దాకా చూడండి. వ్యవసాయం దొండుగా అనేవాడు. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ స్వర్ణాంధ్రప్రదేశ్ అనేవాడు. హైదరాబాద్లో రింగ్ రోడ్లు చుట్టేపులు ఉన్నాయని రాధాజీ రామోజీజీ, రాధాకిట్నయ్య, మురళీమోహనయ్య. ఇప్పుడు వ్యవసాయం దొండుగా అనేవాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఉచిత కరెంట్ ఇచ్చాడు. ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ పెట్టాడు, 108 పెట్టాడు, 104 పెట్టాడు, పీజీ రియంబర్స్మెంట్ పెట్టాడు. అరువులందరికీ పెన్షన్లు ఇచ్చాడు, అరువులందరికీ రేషన్ కార్డులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 18 లక్షలు ఉండి జనభూమి కమిటీలో ఖాళీ భర్తీలు చేసేవారు. ఎవరైనా చావాలా అది ఖాళీ ఇచ్చేవారు. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 78 లక్షలు చేశాడు, అంటే 60 లక్షల పెన్షన్లు పెంచాడు. ఇప్పుడు ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల పెన్షన్లు జగన్ అన్న ఇస్తున్నాడు. జగన్ లబ్ధిదారుడు, ప్రతి లబ్ధిదారుడు అకౌంట్కి వెళ్తుంది. ఓట్లు అంటూ వేస్తే జగన్ అందరూ లబ్ధిదారులని 175కి 175 కాదు, 100% ఓట్లు జగన్కే వేయాలి. మరి ఇప్పుడు 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు దొరకడం ఆయనకు షాకులు తగ్గుతూ ఉన్నాయి. ఏ విధంగా చూడొచ్చు? చంద్రబాబు నిజాయితీ పడి అయితే లోత్రా ఎందుకండి ఢిల్లీ నుంచి, సింగివి ఎందుకండి, షాల్వే ఎందుకండి లండన్ నుంచి, ఇంతమంది పని ఎందుకండి? చంద్రబాబు నిజాయితీ పడు అనుకోండి, ఇంత పని ఎందుకండి వాళ్ళ? ఇప్పుడు జగన్ నిజాయితీ పడుగా నేను తప్పు చేయలేదని 16 నెలలు ఉన్నాడు. ఇక్కడ వాళ్ళు వచ్చారా లేదా ఢిల్లీ నుంచి వచ్చారా? ఆ లోద్రా అన్న వాడికి గంటకు 15 లక్షలు అంటండి, అంటే రోజుకి 2 కోట్లు అవుతుందండి. మరి లూత్రా గారు కూడా ట్వీట్ చేశారు, న్యాయం చచ్చిపోయింది, కత్తులతో పోరాటం చేయండి. ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడికి దేశంలోనే సుప్రీంకోర్టులోని హైకోర్టులోని జడ్జీలు లాయర్లు ఉండేవారండి. ఇప్పుడు మోడీ టైంలోనే చంద్రబాబు నాయుడు మీద చాలా జూనియర్ అండి రాజకీయాల్లోని. చంద్రబాబే సీనియర్ అండి. సీనియర్ జూనియర్ అని ఉండదండి. ఇప్పుడు
మోడీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎలుగుతున్నాడండి. అతను 2001లో పెట్టాడు సీఎం గుజరాత్కి. ఇతను 95లో ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడిచాడండి. మరి ఇప్పుడు లోకేష్ కూడా నిన్న విచారణ చేయడం జరిగింది. మరి లోకేష్ ఒక సమాధానం చెప్పలేదంటండి. ఆ సిబిఐలో అన్నారండి. ఒక సమాధానం కూడా చెప్పలేదంటండి. మరి ఆయన నిన్న మళ్ళీ వెంటనే ఢిల్లీ వెళ్ళడం జరిగింది. విచారణ అయిపోయిన వెంటనే విచారణ అయిపోయిన వెంటనే ఢిల్లీలో 25 రోజులు ఉన్నాడండి. ఢిల్లీలో 25 రోజులు ఉన్నాడండి. లోకేష్ అన్న వాడికి ఎవరేశారండి ఓటు. 95లో ఎన్నుపోటు పొడిచాడండి. 99లో బీజేపీతో పొత్తెట్టుకున్నాడండి. 2004లో మహాకూటమి అన్నాడండి. బీజేపీని వదిలేసాడండి. 2009లో మహాకూటమి అన్నాడండి. 2014లో బీజేపీ 171 కోట్లు స్కిల్ డెవలప్మెంట్లో షాక్ మీద షాక్ తగులుతా ఉన్నాయి. ఏసీబీ కోర్టులో, సిఐడి కోర్టులో, ఇలాగా సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు మీద అన్న ఇప్పుడు మన వాళ్ళు చాలామంది దీక్షలు చేస్తున్నారు. దీక్షలు చేసిన వాడు ఎక్కడా కూడా మా నాయకుడు తప్పు చేయలేదని చెప్పి ఆధారాలు తీసుకొని చూపించారా? ఎక్కడా చూపించలా. దోమలు కొడుతున్నాయి, మంచాలు లేవు, ఏసీలు లేవు, గాలి తగలతలేదు, ఇంట్లో అరెస్ట్ చేయించి అంటున్నారు. ఎందుకు? ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయనే సంతకం పెట్టాడు, తీసుకెళ్లారు, లోన్ అయ్యారు. ఇంకెన్ని చేసినా పని అవ్వదన్నా. వ్యవస్థలు మేనేజ్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేసి కూడా అంటూ ఉన్నారు కదా. వ్యవస్థల గురించి ఇక అలా మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళ గురించి మనకేముంది, ఏదో విధంగా బురద జల్లుతూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు వాళ్ళ మాటలు. టార్గెట్ ఏంటంటే ప్రతి గడపకి వెళ్ళాలా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేటోడు ప్రతి గడపకి వెళ్ళి జగనన్న చేసే మంచి కార్యక్రమాలు చెప్తా ఉండి ఆయన్ని 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అందరి మీద ఉందన్న. ఎలక్షన్ టైంలోనే అరెస్ట్ చేయడానికి అవసరం ఏంటి అన్న? ఎలక్షన్ టైం అంటే అది మనం చెప్పు చేస్తామా? ఇలాగా చేతుల్లో చేస్తా ఉన్నారు, చేతుల్లో పట్టుకొని చేస్తాం అన్న. ఇప్పుడు నిజంగా ఈయన అరెస్ట్ చేయాలంటే ఎలక్షన్లో జరిగిన రోజే తర్వాత ఒక 2 నెలలు 3 నెలల నుంచి గ్యాప్ చేసి లోన్ ఈయన వేయించి పారేసేటాడు. అంత కుళ్ళి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చేసుకొని దేవుడు ఉన్నాడు, జనాలు చూసుకుంటారు అన్న తప్ప మనకెందుకు, మనకు అవసరం లేదన్న మనిషి. ఆయన పని ఆయన ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం ఎవరిని పట్టించుకోడు. ప్రజలు ముఖ్యం ఆయనకి. ఆయన చేసేలా ఉంటే చేసేస్తాడు. ఆయన చేయలేదు కాబట్టి లేట్ అయింది. ఇప్పుడు ఆయన చేసేలా ఉంటే ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు మనం చేస్తే రిస్క్లో పడతామన్న ఆలోచన ఉంటుంది. లేదు కదా, ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారు కదా, మరి దాన్ని ఎలా తీసుకుంటామన్నా చెప్పు. అన్నీ వాళ్ళే మాట్లాడతారు. నిన్న కూడా లోకేష్ని విచారణ చేయడం జరిగింది, అయిపోయింది కదా. తర్వాత ఆయనే లోపలికే. ఇప్పుడు అమిత్ షా గోల్డ్ పట్టుకుంటాడో, మోడీ గోల్డ్ పట్టుకుంటాడు. ఇప్పుడు నాన్న ఎలాగైనా తీసుకురావాలి, 30 రోజులు అయిపోతుంది. ఇంకా అలాగే ఉంటాడు ఆయన. ఇప్పుడు ఈయన కూడా నోటీసులు ఇచ్చారు, ఈయన కూడా తీసుకెళ్ళి లోన పడేస్తారు. ఇంకేముంది అందులో? అదే భయం. అందుకే ఢిల్లీకి అస్తమాడిపోతున్నాడు, వాళ్ళు కాళ్ళమే పడుతున్నాడు అంతే. నేను ఎందుకు భయపడతా, ఈ కేసును ఎదుర్కొంటా అనేది కూడా లోకల్ సవాల్. మరి భయపడేటోడు అయితే ఎందుకు ఇక్కడే తిరగొచ్చు కదా. అత్తమాడికి ఢిల్లీకి పోవడం ఎందుకు? మీరు ఏ తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలా? న్యాయంగా ధర్మంగా దీక్షలు చేయాలా. గాలి తగలట్లేదని ఎందుకు సొల్లు కబుర్లు ఇవన్నీ ఢిల్లీకి వెళ్ళి కూర్చోవడం ఎందుకు? ఇక్కడ తిరుగు. నీకు నోటీసులు ఇచ్చారు, అన్నీ చేశారు, వాళ్ళకి సమాధానం చెప్పు. ఎందుకు ఈ సొల్లు కబుర్లు అన్నీ? ఇక అయిపోయినట్టు అన్న. ఒక్క మాట చెప్తున్నాను, సినిమా పరంగా అయితే నేను ఎన్టీఆర్ అభిమాని. నాకు రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన తప్ప ఇంకెవడం అవసరం లేదు. తెలుగుదేశం చచ్చిపోయింది. తెలుగుదేశం పార్టీ అన్నది చచ్చిపోయింది. ఆ తెలుగుదేశం పార్టీ బతకాలంటే ఎన్టీఆర్ రావాలా. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగా చూసుకో. మరి తెలుగుదేశం మళ్ళీ పునర్జన్మ అన్న ఎవరన్నా? నేను చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నంత సేపు మా ఎన్టీఆర్ అన్న అసలు రాడు. ఆయనకు అవసరంలా. ఆయన ఆహ్వానించేదట నా బొంగు. తాత పెట్టిన పార్టీ ఎవడికి సొంతం? ఎన్టీఆర్కే సొంతం. ఏళ్ళ మధ్యలో బొంగుల గళ్ళు వీళ్ళకి ఏం అవసరం? ఆయన పార్టీ నడపాలనుకుంటే వస్తాడు, నడుపుతాడు. ఈ లోకేష్కి చంద్రబాబు నాయుడుకి ఏ సంబంధం? ఎన్నిపోటు పొడిచి పార్టీ దొబ్బేయారు వీళ్ళు. ఇంకేం అవసరం వాళ్ళకి? బాలకృష్ణ కూడా సవాల్ విసురుతా ఉన్నాడు అన్న. ఆయన మాట అర్థం అవుతుంది. ఆయన గురించి మనకెందుకు? ఇంకోటి అడుగు. ఆయన గురించి పెద్దగా చెప్పలేము. సింహాలు అంటారు, తొళ్ళ కొట్టుకుంటారు, పొంగి అంతమించి ఏం చేయలేరు. అసెంబ్లీలో కూడా విజిల్ వేయడము అసెంబ్లీ అనేది ప్రజలకి ఏమన్నా తక్కువ వచ్చినాయా, లోటుపాట్లా అని చెప్పి చర్చించుకుని ఒక దేవాలయం అది అసెంబ్లీ అనేది. అక్కడికి వెళ్ళి ప్రజల కోసం చర్చించాల్సిన సభలో వీళ్ళ దురుద్దేశంతో వెళ్ళిపోయి
వాళ్ళకి నచ్చినట్టు విజిల్ వేసుకుని ఏదో విధంగా ఈ సభను పక్కదారి మళ్ళించాలా అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు అంతే. విజిల్ ఏందన్నా, ఎందుకు ఆ విజిల్ ఎందుకు? తప్పు చేయలేదని చెప్పి తిరగబడచ్చు కదా. ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి అన్యాయంగా మాట్లాడుకోవడం చెప్పు. ఎన్టీఆర్ డోంట్ కేర్ అనేసి కూడా బాలకృష్ణ అంటా ఉన్నాడు. మరి నువ్వు అన్నాను అందుకేనన్నా, ఎప్పుడే బాలకృష్ణ డోంట్ కేర్ అన్నాడు కదా, వెల్కమ్ రాజా ఎన్టీఆర్ అని చెప్పి భుజం మీద చేసుకుని తీసుకురాకపోతే బాధ్యత చూడు అన్నాను అందుకని. ఓ పక్క మీద